ఇక నేషనల్ న్యూస్ అప్డేట్స్ చూస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల కర్ణాటక పర్యటనలో బిజీగా గడిపారు. మైసూర్లో నగానహళ్లి రైల్వే స్టేషన్లో కోచింగ్ టెర్మినల్కు శంకుస్థాపన చేశారు. కేంద్ర సర్కార్ అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాల ఫలాలు అందుతున్నాయని బెంగళూరులో లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో మొత్తం 28,000 కోట్ల రూపాయల రైలు, రోడ్ల ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. గత 8 ఏళ్లుగా కేంద్ర సర్కార్ కర్ణాటకకు 70,000 రూపాయలతో 5,000 కిలోమీటర్ల రోడ్డు ప్రాజెక్టులు కేటాయించిందని, కాగా బెంగళూరులో 7,000 కోట్ల రూపాయల జాతీయ రహదారుల ప్రాజెక్టుకు బెంగళూరులో శంకుస్థాపన చేస్తామని మైసూరులో ప్రధాని చెప్పారు. कर्नाटक देश के उन राज्यों में से एक है जहां देश की आर्थिक और आध्यात्मिक संपन्नता दोनों के दर्शन एक साथ होते हैं। अपनी पुरातन संस्कृति को समृद्ध करते हुए हम कैसे 21वीं सदी के संकल्पों को सिद्ध कर सकते हैं, इसका कर्नाटक एक उत्तम उदाहरण है। और मैसूर में तो हिस्ट्री, हेरिटेज और मॉडर्निटी का ये जो मेल है वो चप्पे चप्पे पर दिखता है। इसलिए अंतर्राष्ट्रीय योग दिवस के रूप में अपनी विरासत का उत्सव मनाने और दुनिया के करोड़ों लोगों को हेल्दी लाइफस्टाइल से जोड़ने के लिए इस बार मैसूरू को चुना गया है। कल दुनिया के कोटि लोग मैसूरू की इस ऐतिहासिक धरती के साथ जुड़ेंगे और योग करेंगे। भाइयों और बहनों, इस धरती ने नलवाड़ी कृष्णा वाडियर, सर एम विश्वेश्वरैया जी, राष्ट्रकवि कुवेंपु जैसे अनेक महान व्यक्तित्व देश को दिए हैं। జాతీయ భద్రతలో సైబర్ సెక్యూరిటీ ఒక భాగమని హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. నరేంద్ర మోదీ సర్కార్ సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేసే దిశగా అడుగులేస్తోందన్నారు. రాజధాని ఢిల్లీలో ఆయన సైబర్ సెక్యూరిటీ అండ్ నేషనల్ సెక్యూరిటీ సదస్సులో పాల్గొన్నారు. దేశానికి ప్రస్తుతం సైబర్ సెక్యూరిటీ అతిపెద్ద సవాలని తెలిపారు. సైబర్ సెక్యూరిటీ ఎంత ముఖ్యమో మనకు తెలిసిందే అని, దేశాభివృద్ధికి సైబర్ సెక్యూరిటీ అత్యంత కీలక పాత్ర పోషిస్తుందన్నారు. దీన్ని అట్టడుగు స్థాయి నుంచి బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. సైబర్ స్పేస్ దుర్వినియోగం అవుతోందని అందరికీ తెలుసని, దేశంలో ప్రస్తుతం సైబర్ క్రైమ్లు విపరీతంగా పెరిగిపోతున్నాయన్నారు. తరచూ మాల్వేర్ అటాకులు చూస్తున్నామని, ఫిషింగ్, క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై దాడులు జరగటం, డేటా చౌర్యం, ఆన్లైన్లో ఆర్థికపర మోసాలు, చైల్డ్ పోర్నోగ్రఫీ తదితర అంశాలు తరచూ మనం చూస్తున్నామన్నారు అమిత్ షా. 2012లో మొత్తం 3,377 సైబర్ క్రైమ్లో నమోదైతే 2020 నాటికి అవి కాస్త 50,000కు చేరాయన్నారు. లెక్కలోకి రానివి కొన్ని లక్షలుంటాయన్నారు. 11 లక్షల వివిధ రకాల సైబర్ క్రైమ్లు నమోదయ్యాయన్నారు. వీటిని అదుపు చేసేందుకు ప్రపంచంలోని అత్యంత పటిష్టమైన సైబర్ సెక్యూరిటీ అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు హోంమంత్రి. నేషనల్ హెరాల్డ్ కేసులో 4వ రోజు ఈడీ విచారణ ముగిస్తుంది. గత 4 రోజులుగా 40 గంటల పాటు రాహుల్ని విచారించింది ఈడీ. రాహుల్ నుంచి వాంగ్మూలం తీసుకున్నట్టుగా సమాచారం. రేపు కూడా విచారణకు రావాలని ఆదేశం. నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీని ఈడీ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే రాహుల్ను 3 సార్లు విచారించింది. విచారణకు రావాలని ఈడీ సమన్లు జారీ చేయగా 3 రోజుల సమయం కోరారు. తన తల్లి సోనియా గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఈ క్రమంలో 17ను కాకుండా 20న విచారణకు హాజరయ్యేందుకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. దీంతో ఈరోజు ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. రాహుల్తో పాటు ప్రియాంక గాంధీ కూడా ఈడీ కార్యాలయానికి వచ్చారు.
మరోవైపు ఈడీ విచారణ నిరసిస్తూ కేంద్ర సర్కార్కి వ్యతిరేకంగా కాంగ్రెస్ దేశవ్యాప్తంగా శాంతియుతంగా నిరసన చేపట్టింది. మోదీ ప్రతీకార రాజకీయ దాడులు, అగ్నిపథ్కి వ్యతిరేకంగా లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు శాంతియుతంగా నిరసనలు కొనసాగిస్తారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ ట్వీట్ చేశారు. నేషనల్ హెరాల్డ్కు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో వరుసగా 3 రోజుల పాటు రాహుల్ని 10 నుంచి 12 గంటల పాటు సుదీర్ఘంగా విచారిస్తోంది ఈడీ. అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఇంకా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పథకం వెనక్కి తీసుకోవాలంటూ పలు నిరసన బృందాలు నేడు భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో హర్యానా, జార్ఖండ్, పంజాబ్, కేరళ సహా పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత కట్టుదిట్టం చేస్తాయి. ముఖ్యమైన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. హర్యానాలో ఫరీదాబాద్లో పోలీసు బలగాలు పెద్ద ఎత్తున మోహరించారు. 2000 మందికి పైగా పోలీసులు నగరంలో పహారా కాస్తారని అధికారులు తెలిపారు. అంతేకాదు, బంద్ సందర్భంగా హింసకు పాల్పడే వారిని గుర్తించేందుకు వీడియోలు కూడా తీయనున్నట్టుగా పోలీసు అధికారులు తెలిపారు. జార్ఖండ్లో నేడు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. త్రివిధ దళాల్లో సైనిక బలగాల నియామకం కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా నిరుద్యోగులు భారత్ బంద్కు పిలుపునిచ్చారు. దీంతో అనేక రాష్ట్రాల్లో ట్రాఫిక్ కష్టాలు ఉత్పన్నమయ్యాయి. ప్రజా రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో ట్రాఫిక్ స్తంభించింది. భారత్ బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. అలాగే దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ఢిల్లీ, గురుగ్రామ్, ఢిల్లీ, నోయిడా హైవేలపై కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి. తనిఖీల తర్వాతే వాహనాలను ఢిల్లీ లోపలికి అనుమతిస్తామని పోలీసులు స్పష్టంగా చెప్పడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మహారాష్ట్రలో సాంగ్లీ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన 9 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒకే గదిలో 3 మృతదేహాలు కనిపెడగా మరో 6 మృతదేహాలు వేరువేరు గదుల్లో కనుగొన్నామని సాంగ్లీ ఎస్పీ దీక్షిత్ గెడెం చెప్పారు. అయితే ఆత్మహత్య గల కారణాలు ఇంకా తెలియరాలేదని, ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు పాల్పడ్డ కుటుంబం డాక్టర్ల కుటుంబం అని ఎస్పీ తెలిపారు. ప్రాథమిక దర్యాప్తులో విషం తాగినట్టుగా తెలుస్తోందన్నారు. పోస్ట్ మార్టం తర్వాత ఆత్మహత్య గల కారణాలు తెలుస్తాయని పేర్కొన్నారు. नेमकी काय घटना घडली सर? सांगली जिल्ह्यामध्ये म्हैसाळ गावामध्ये 9 लोकांचे मृतदेह सापडलेले आहेत. 3 मृतदेह एका घरात आहेत आणि 6 मृतदेह हे दुसऱ्या घरात आहेत. पोलीस आम्ही सगळे या ठिकाणी आहोत. फॉरेन्सिक्सच्या टीम इथे आहेत. ही घटना कशामुळे घडली, कॉज ऑफ डेथ काय आहे ते आयडेंटिफाय करायचं काम सुरू आहे आणि त्या पद्धतीने पुढील लीगल ॲक्शन घेण्यात येणार आहे. हां सर, नेमकी काय घटना घडली सर? सांगली जिल्ह्यामध्ये म्हैसाळ गावामध्ये 9 लोकांचे मृतदेह सापडलेले आहेत. 3 मृतदेह एका घरात आहेत आणि 6 मृतदेह हे दुसऱ्या घरात आहेत. पोलीस आम्ही सगळे या ठिकाणी आहोत. फॉरेन्सिक्सच्या टीम इथे आहेत. ही घटना कशामुळे घडली, कॉज ऑफ डेथ काय आहे ते आयडेंटिफाय करायचं काम सुरू आहे आणि त्या पद्धतीने पुढील लीगल ॲक्शन. ముంబై నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ముంబై, తానేతో పాటు తీర ప్రాంతమైన రత్నగిరి, సింధుదుర్గ ప్రాంతాల్లో ఈరోజు రేపు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఆరెంజ్ కలర్ అలర్ట్ విషయానికి వస్తే భారీ వర్షం కురుస్తుందని హెచ్చరిక వాతావరణ శాఖ వివరించింది. సాధారణంగా వాతావరణ శాఖ 4 రకాల కలర్ కోడెడ్ అలర్ట్ ప్రకటిస్తూ ఉంటుంది. వాటిలో గ్రీన్ అంటే ఎలాంటి హెచ్చరిక ఉండదు, ఎల్లో అంటే వేచి చూడాలి, ఆరెంజ్ అంటే అలర్ట్, రెడ్ అంటే హెచ్చరిక అని వాతావరణ శాఖ పేర్కొంది. आज की अगर देखा जाए तो आज हमने टोटल पूरा इंटायर महाराष्ट्र को देखा जाए तो टोटल लगभग 15 डिस्ट्रिक्ट को अलर्ट है, येलो प्लस ऑरेंज मिला के. उसमें विदर्भ का इंक्लूडिंग विदर्भ में बता रहा हूँ. अगर हमारा जो खास करके कोंकण गोवा एंड मध्य महाराष्ट्र देखा जाए तो कोंकण गोवा में सारे डिस्ट्रिक्ट्स में अलर्ट है. एंड जैसे मान लीजिए सिंधुदुर्ग, रत्नागिरी, रायगढ़, मुंबई, पालघर एंड फिर इधर आपका मध्य महाराष्ट्र पुणे भी है, थाने भी है. ये सब डिस्ट्रिक्ट में अलर्ट है. ओके.
मतलब कोंकण का सारे डिस्ट्रिक्ट से अलर्ट है। एंड मुंबई के लिए अगर देखा जाए तो टुडे एंड टुमारो हमने ऑरेंज अलर्ट दिए है। एंड डे 3, डे 4 एंड डे 5 को हमने येलो अलर्ट पे रखा है। सर, ये कोई आश्चर्य का बात नहीं है, क्योंकि मानसून में विंड स्पीड काफी बढ़ता है। ये नॉर्मल चीज ही है। जैसे आप देखेंगे अभी मानसून थोड़ा अच्छी तरह से स्टैब्लिश भी हो गया है, ये हम बता सकते हैं। विंड स्पीड जो है, अगर सरफेस से 1.5 किलोमीटर में विंड स्पीड अराउंड 20-25 नॉट्स है, उसका मतलब अराउंड से 35 to 40 किलोमीटर पर आवर है। एंड ये स्ट्रॉन्ग विंड स्पीड और एक शियर जोन जैसे बन रहा है, ये जो फेवरेबल सिनेप्टिक सिचुएशन है, इसके लिए हमको कोंकण, खास करके कोंकण जो एरिया में अच्छा बारिश देखने को मिल रहा है। अगले 5 दिन भी बारिश ऐसे ही रहेगा, वाइड स्प्रेड रहेगा, और उसके बाद भी अच्छा बारिश मिलेगा। వరల్డ్ రెఫ్యూజీ డే సందర్భంగా కశ్మీరీ పండిట్లు జమ్మూలో యూఎన్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పాకిస్తాన్కి వ్యతిరేకంగా కశ్మీరీ పండిట్లు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ తరచూ విధ్వంసం సృష్టిస్తోందని మండిపడ్డారు. పాక్ జోక్యానికి అడ్డుకట్ట వేయాలని వారు కోరారు. और हमें रिहेबिलिटेट किया जाए अपनी अपनी जगह में वापस। वी हैव द सेम राइट जैसे सभी के हैं, आम आदमी के राइट्स हैं। तो इसलिए ये सब टेररिज्म के हम शिकार हुए थे, ये इसको मानना पड़ेगा सारी दुनिया को। भारत और इजराइल फ्रंट लाइन पर लड़ रहे हैं टेररिज्म से, और इसको दुनिया को ज्यादा इस पर मेहनत करने की जरूरत नहीं है। सब जानते हैं, सभी ने कंडम किया इसको। ह्यूमैनिटी के लिए सबसे बड़ा खतरा है टेररिज्म, लेकिन प्रैक्टिकली దేశంలో పలు రాష్ట్రాల్లో పెట్రోల్ పంపుల వద్ద చాంతాడంత క్యూలు దర్శనమిస్తున్నాయి. దీన్ని బట్టి దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడిందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఉత్తరాఖండ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో హైదరాబాద్ మినహా జిల్లాల్లో డీజిల్ కొరత వేధిస్తోంది. అలాగే మధ్యప్రదేశ్లో కొరత ఏర్పడింది. దీంతో పాటు శ్రీనగర్లో గత శుక్రవారం పెట్రోల్ లభించలేదు. రాజస్థాన్లో 2000 పెట్రోల్ పంపులు పెట్రోల్, డీజిల్ లేక మూతపడ్డాయి. పెట్రోల్ సంక్షోభం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో చమురు మార్కెటింగ్ కంపెనీలు రేషన్ విధించాయి. చిన్న చిన్న పట్టణాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కంపెనీలు ఇక్కడ తక్కువ మొత్తంలో సరఫరా చేయడంలో వెంటనే అవి ఖాళీ అయిపోవడం జరుగుతున్నాయి. ప్రైవేట్ ఆపరేటర్స్ ఉదాహరణకు రిలయన్స్తో పాటుగా పలు ప్రైవేట్ పెట్రోల్ పంపుల్లో కూడా ఇంధనం లభించడం లేదు. సాంకేతికంగా చూస్తే దేశంలో పలు రాష్ట్రాలు, ముఖ్యంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, తమిళనాడులో బీపీసీఎల్, హెచ్పీసీఎల్ మొత్తం డిమాండ్లో 33% మాత్రమే సరఫరా చేస్తున్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మార్కెటింగ్ డైరెక్టర్ ఒక ట్వీట్లో తమ అవుట్లెట్స్లో ఇంధన కొరత లేదని స్పష్టం చేశారు. కస్టమర్ ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని విజ్ఞప్తి చేశారు. ఇటీవల రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతో సరఫరాలో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరిగిపోయాయి. పెరిగిపోతున్న ధరలు వినియోగదారుడిపై పడకుండా చమురు మార్కెటింగ్ కంపెనీలు భరిస్తున్నాయి. ఈ నెల 16 నాటికి చమురు కంపెనీలు పెట్రోల్పై లీటర్కు ₹19.70, డీజిల్పై లీటర్కు ₹31.90 నష్టాన్ని భరిస్తున్నాయి. అందుకే పెట్రోల్ సరఫరా తగ్గించుకునే టాక్ కూడా ఉంది. ఇదిలా ఉంటే ప్రభుత్వం మాత్రం దేశంలో సరిపడంత ఇంధనం ఉందని, పెరిగిపోతున్న డిమాండ్ తట్టుకునే స్థితిలో ఉన్నామని, అదనపు డిమాండ్ కూడా తట్టుకుంటామని పెట్రోలియం మంత్రిత్వ శాఖ భరోసాతో చెబుతోంది. ఈ ఏడాది జూన్లో ఏకంగా 52% డిమాండ్ పెరిగిందని, క్రితం ఏడాది కరోనాతో డిమాండ్ బాగా తగ్గిందని వివరించింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటకలో గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది మొదటి 6 నెలల కాలానికి ఏకంగా 50% డిమాండ్ పెరిగిందని చమురు మంత్రిత్వ శాఖ వాదిస్తోంది. అదే సమయంలో వ్యవసాయ రంగం నుంచి డిమాండ్ భారీగా పెరిగిందని, బల్క్లో కొనుగోలు చేసేవారు రిటైల్ పంపుల నుంచి కొనుగోలు చేస్తారని, దీంతో పాటు ఇంధన రవాణాలో కూడా తలెత్తిన కొన్ని ఇబ్బందుల కారణంగా కొరత కనిపిస్తోందని వివరించారు. అగ్నిపథ్కి వ్యతిరేకంగా ఈ నెల 24 నిరసన చేపడతామని రైతు ఉద్యమ నేత రాకేష్ తికాయత్ తెలిపారు. త్రివిధ దళాల్లో ప్రవేశాల కోసం కేంద్ర సర్కారు కొత్తగా తెచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా జూన్ 24న దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు, తహసీల్ ప్రధాన ఆఫీసుల్లో ఐక్య కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిరసనలు చేస్తామని రాకేష్ తెలిపారు. ఈ నిరసనలకు పార్టీ సంఘాలు, రాజకీయ పార్టీలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇక వరల్డ్ న్యూస్ అప్డేట్స్ చూస్తే అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. అమెరికాలో వాషింగ్టన్లో జరిగిన కాల్పుల్లో ఒక యువకుడు మృతి చెందగా 4 పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. వైట్ హౌస్కు 2 మైళ్ళ దూరంలో వాషింగ్టన్ డీసీలో 14వ యూ స్ట్రీట్ నార్త్ వెస్ట్లో జరుగుతున్న ఒక మ్యూజిక్ కన్సర్ట్లో ఈ కాల్పులు జరిగాయి. కాల్పుల శబ్దం వినగానే భయంతో ఒక్కసారిగా జనం రోడ్లపైకి పరుగులు తీశారు. కాల్పులు జరిగిన వెంటనే ఆ ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టారు. కాల్పుల నేపథ్యంలో ఆ ప్రాంతం వైపు ఎవరు వెళ్లొద్దని సూచించారు. అయితే కాల్పులకు ఇంకా కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఫైరింగ్లో ఒకరు మృతి చెందగా పోలీసు అధికారి సహా పలువురికి తూటాలు తగిలినట్టుగా మెట్రోపాలిటన్ పోలీస్ విభాగం తెలిపింది. సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. అంతకుముందు మే 24న టెక్సాస్లో రాబ్ ఎలిమెంటరీ స్కూల్లో జరిగిన కాల్పుల్లో 19 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలుస్తుంది. లంక బాటలో పాక్ పయనిస్తోంది. ఖర్చులు తక్కువ చేసుకోండి ప్రజలకు ఉచిత సలహాలు ఇస్తోంది పాక్లో షహబాజ్ సర్కార్. చాయ్ తక్కువగా తాగండి, టీ పొడి దిగుమతి చేసుకునేందుకు డబ్బులు లేవని పాకిస్తాన్ మంత్రి ఇటీవలే తమ ప్రజలకు చావు కబురు చల్లగా చెప్పారు. విద్యుత్తును ఆదా చేయాలని, ఫంక్షన్లు రాత్రి 10 గంటలకల్లా బంద్ చేయండి అని సాక్షాత్తు ప్రధానమంత్రి షహబాజే ప్రజలకు పిలుపునిచ్చారు. కరెంట్, ఆయిల్ వృధా చేయవద్దని, రాత్రి సమయాల్లో దుకాణాలు తొందరగా బంద్ చేయాలని పాకిస్తాన్లో సింధ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. రోజువారీ ఖర్చులు కూడా కటకటగా ఉందని పాక్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై సబ్సిడీ ఎత్తేస్తుంది. దీంతో పాకిస్తాన్ కూడా లంక బాటలు నడుస్తోందని తెలుస్తోంది. ప్రస్తుతం దేశ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. విదేశీ మార్కెట్లు $2.9 బిలియన్ పడిపోయాయి. మూలిగే నక్కపై తాటితండు పడ్డట్టుగా లాహోర్ ఆరెంజ్ లైన్ ప్రాజెక్టుకు డబ్బులు చెల్లించాలని పాకిస్తాన్పై చైనా ఒత్తిడి పెంచింది. వచ్చే ఏడాది నవంబర్లోగా చెల్లించాలని డెడ్లైన్ విధించింది. ఈ ప్రాజెక్టుకు పాకిస్తాన్ $55.6 మిలియన్ చైనాకు చెల్లించాల్సి ఉంది. పాకిస్తాన్లో చైనా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టింది. బిలియన్ల కొద్దీ రుణాలు ఇచ్చింది. టోటల్గా చైనా నుంచి పాక్ $4.2 బిలియన్ అప్పు తీసుకుంది. దీనికి 2021-22 ఆర్థిక సంవత్సరంలో పాకిస్తాన్ $150 మిలియన్ వడ్డీగా చెల్లించింది. 2019-20లో $120 మిలియన్ చెల్లించింది. ఏప్రిల్ నెలలో షెహబాగ్ పాక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక చైనా తమ డబ్బు కోసం డిమాండ్ చేయడం ప్రారంభించింది. దీనికి తోడు పాకిస్తాన్లో విద్యుత్ సంక్షోభం నెలకొంది. స్వదేశీ, విదేశీ విద్యుత్ సంస్థలకు పాక్ $14 బిలియన్ చెల్లించాల్సి ఉంది. ఈ రంగంలో పాక్లో భారీగా పెట్టుబడులు పెట్టిన చైనా కంపెనీలు ప్రస్తుతం పాక్ ఆర్థిక పరిస్థితి చూసి చైనా కంపెనీల్లో వణుకు మొదలైంది. తమ డబ్బు క్షేమంగా తిరిగి వస్తుందా రాదా అనే ఆందోళనలో ఉన్నాయి. చైనా విద్యుత్ సంస్థలకు పాకిస్తాన్ అక్షరాల $1.3 బిలియన్ చెల్లించాల్సి ఉంది.
పాకిస్తాన్లో అతిపెద్ద నగరం కరాచీ, ఆర్థిక రాజధాని కూడా. నైట్ లైఫ్కు ప్రసిద్ధి చెందింది ఈ నగరం. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులతో ఆయిల్, విద్యుత్ పొదుపు చేసేందుకు కరాచీ నగరంలో ఆంక్షలు విధించింది. రాత్రి 9 గంటలకల్లా నగరంలో అన్ని మార్కెట్లు, బజార్లు, దుకాణాలు, షాపింగ్ మాల్స్, అదేవిధంగా రాత్రి 10:30 సమయంలోపు పెండ్లి మండపాలు, రెస్టారెంట్లు మూసేయాలని సింధ్ సర్కార్ ఆదేశించింది. ఉల్లంఘిస్తే పోలీసులు కేసులు నమోదు చేస్తారని హోంశాఖ కార్యదర్శి అహ్మద్ మాంగ్నేజో హెచ్చరించారు. దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిన ఇంధన సంక్షోభం అధిగమించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సంబంధిత అధికారులు వెల్లడించారు. ఇటీవలే ఎడాపెడా కరెంటు కోతలతో కరాచీ వాసులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. గంటల తరబడి విద్యుత్ కోతలు నిరసిస్తూ అనేక ప్రాంతాల్లో ప్రజలు రోడ్లపైకొచ్చి ఆందోళన చేస్తున్న సంఘటనలు ఉన్నాయి. మొత్తానికి చూస్తే పాక్లో అచ్చే దిన్ కనుమరుగై బురే దిన్ నడుస్తోంది. ఇటు శ్రీలంకలో చమురు నిల్వలు వేగంగా అడుగంటిపోతున్నాయి. చమురును ఆదా చేసేందుకు ప్రభుత్వం అత్యవసరం కాని సేవలు నేటి నుంచి 2 వారాల పాటు నిలిపేస్తుంది. దీనిలో భాగంగా పాఠశాలలు కూడా మూతపడ్డాయి. ప్రభుత్వ ఆఫీసులు నామమాత్రం సిబ్బందితో పనిచేస్తున్నాయి. ఆసుపత్రులు, కొలంబో నౌకాశ్రయం మాత్రం పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి. ఇక పెట్రోల్ పంపుల వద్ద వాహనాలైతే కిలోమీటర్ల మేర బారులు తీరి కనిపిస్తున్నాయి. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభంపై ఆందోళనలు ఇంకా తగ్గుముఖం పట్టలేదు. తాజాగా అక్కడ అధ్యక్ష సచివాలయ కీలక ద్వారాలు ఆందోళనకారులు చుట్టుముట్టారు. అధ్యక్షుడు గొటబయ రాజపక్ష రాజీనామా చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ఏప్రిల్ 9వ తేదీ నుంచి ప్రధాన ద్వారం వద్ద ఆందోళనకారులు దిగ్బంధించారు. తాజాగా 2 ఎంట్రీ పాయింట్లను కూడా వారు దిగ్బంధించారు. గొటగా గోగమ నినాదాలతో చేపట్టిన ఆందోళన 73 రోజుకు చేరింది. ఆదివారం రాత్రి ఆందోళనకారులు ఈ 2 ఎంట్రీ పాయింట్లు ముట్టడించడంతో దాదాపుగా 21 మంది పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒక బౌద్ధమత సన్యాసి, 4 మహిళలు ఉన్నారు. తాజాగా వీరు ముట్టడించిన ఎంట్రీ పాయింట్లలో కీలక ఆర్థిక శాఖ, ప్రభుత్వ ఖజానా విభాగాలు ఉన్నాయి. ఆర్థిక శాఖను IMF బృందం సందర్శిస్తున్న నేపథ్యంలో పోలీసులు హుటాహుటిన ఆ ప్రదేశం నుంచి ఆందోళనకారులను తరలించారు. బెయిలౌట్ ప్రోగ్రాంపై చర్చించేందుకు అంతర్జాతీయ ద్రవ్యనిధి బృందం ప్రస్తుతం శ్రీలంకకు రానుంది. శ్రీలంక 70 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటోంది. $50 బిలియన్ రుణ చెల్లింపు తేదీలు పొడిగించాలని కోరుతోంది. ఈ పరిస్థితుల్లో శ్రీలంకకు అండగా భారత్ సాయం చేస్తోంది. ఈ క్రమంలో జూలై నుంచి 4 నెలల పాటు ఇంధన కొనుగోళ్లకు కూడా క్రెడిట్ లైన్ ఇచ్చేందుకు భారత్ సిద్ధమైందని లంక ప్రధాని విక్రమ్ సింఘే ఇటీవలే తెలిపారు. ఇప్పటికే భారత్ నుంచి 3,500 టన్నుల LPGని శ్రీలంకకు అందించినట్టుగా తెలుస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో కార్తే పర్వాన్ గురుద్వారాపై తామే దాడి చేశామని ఇస్లామిక్ స్టేట్ ఖొరాసాన్ ప్రావిన్స్ ప్రకటించింది. మహమ్మద్ ప్రవక్తపై భారత్లో బీజేపీ ప్రతినిధులు చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఈ ఆపరేషన్ నిర్వహించామని పేర్కొంది. దాడిలో 2 వ్యక్తులు మృతి చెందగా 7గురికి గాయాలయ్యాయి. అనంతరం తాలిబాన్ ప్రభుత్వ దళాలు జరిపిన కాల్పుల్లో 3 ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే ISKP తన ప్రకటనతో తమ పోరాట యోధుడు ఒకరు హిందువులు, సిక్కుల మందిరంలోకి ప్రవేశించి అక్కడ కాపలాదారుడు చంపేసి భక్తులపై కాల్పులు జరపడంతో పాటుగా గ్రెనేడ్లు విసిరాడని పేర్కొంది. ఇందులో 50 మంది హిందువులు, సిక్కులు మృతి చెందినట్టుగా వెల్లడించింది. जो अफ़गानिस्तान में घटना हुई है, गुरुद्वारा साहब में फायरिंग हुई है और ये पहली बार नहीं है,
ये 3-3, 4-4 महीने बाद ऐसा जो माइनॉरिटीज़ पर अटैक वहाँ होता रहता है। तो मैं मिनिस्ट्री ऑफ एक्सटर्नल अफेयर से और प्रधानमंत्री से आग्रह करता हूँ, कृपया अफ़गानिस्तान के जो राजदूत हैं उनको बुला के सख्ती से मैसेज दें कि मिनोरिटीज़ की रक्षा के लिए सरकार जो है, भारत की सरकार साथ खड़ी है। और मैं एक बार फिर कहता हूँ कि मुझे पता चला एक मौत भी हुई है और कुछ फंसे भी हुए हैं श्रद्धालु, जो सिख श्रद्धालु हैं। देखो, हमारी तो बानी जो है, बाबा नानक की बानी, वो तो सर्वत्र का भला मंगती है। नानक नाम चढ़दी कला तेरे पाने सर्वत्र दा भला, पूरी दुनिया की भलाई मांगने वाली बानी, उस पर गोलियां चलें, इससे ज़्यादा निंदनीय बात नहीं हो सकती। ఇవి నేషనల్ అండ్ వరల్డ్ న్యూస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇష్టం.